హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ చికెన్ రైస్. ఈ చికెన్ రైస్ని పిల్లల స్కూల్కి లంచ్ బాక్స్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ టేస్టీ చికెన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో వేసుకుని అందులో 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ఎర్రగా వేగే వరకు బాగా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకుని వీటిని బాగా వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలని పొడవుగా చీల్చుకుని వేసుకుని అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ సగం వేగిన తర్వాత వీటన్నిటిని ఒక సైడ్కి జరుపుకుని అందులోనూ ఒక ఎగ్ని పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలతో కలవకుండా విడిగా ఈ ఎగ్ని బాగా వేయించుకోవాలి. ఇలా ఎగ్ అంతా బాగా వేగిన తర్వాత ఈ ఎగ్ని చిన్న చిన్న ముక్కలుగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా అంతా పొడి పొడిగా అయిన తర్వాత కూరగాయ ముక్కలన్నిటితో ఈ ఎగ్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని అన్నీ బాగా కలిసిన తర్వాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతటిని బాగా మిక్స్ చేసుకుని అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్పు రైస్ వేసుకుని ఈ రైస్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని అంతా బాగా కలిసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకుని ఈ రైస్ అంతటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రైస్ రెడీ. ఈ చికెన్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.